ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫోన్ చేసి చెబితేనే ఇచ్చుంటారు. దానిలో ఏమీ సందేహం లేదు. ఆయన కూడా మా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తే కంప్లైంట్ ఇచ్చుంటారు కానీ ఈయన మాత్రం తప్పు చేయాల. అంటే ఈయన పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నిక వీడియోని పోస్ట్ చేసి మొత్తం మీడియాలో ఇది పశ్చిమ బెంగాల్ వీడియోని ఫ్యాక్ట్ చెక్లో బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరూ వార్తలు రాసిన తర్వాత ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చే తర్వాత ఇప్పుడు ఇది వాళ్ళు చెప్తే కంప్లైంట్ ఇచ్చారు అంటే తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాడు. నేను చేసింది తప్పే, నేనే నాకు తెలిసే పశ్చిమ బెంగాల్ వీడియో పెట్టాను కన్ఫెస్ చేస్తున్నాడు. ఆయన కన్ఫెస్ చేసినా ప్రజల్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నం జరిగినా, ఫేక్ ప్రచారం జరిగినా, అసలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ ప్రచారం చేసింది ఎవరు? అంబటి రాంబాబు గారు కదా. మరి ఈ ఫేక్ ప్రచారము ఒక పులివెందులకి ఆగిందా, లేకుంటే గతంలో అనేక సందర్భాల్లో చాలా వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు గారు కూడా చాలా వరకు మాట్లాడారు. ఇప్పుడు అమరావతి మీద వరదల మీద రీసెంట్గా ఆయన మాట్లాడారు. అక్కడ వరదలు మునిగిపోయినాయి, మునక కొట్టుకుపోతుంది, లేకుంటే ప్రతి సంవత్సరం వరదలే. ఇది ప్రతి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మన అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు. మరి ఆ లెక్కన పోతే అమరావతిది కూడా ఫేక్ ప్రచారం కింద లెక్క కదా. అంటే ఇక్కడ జరుగుతున్న తంతంతా ఒకటి ఉంటే దాన్ని ప్రజలకి ఇంకొక రకంగా పోర్ట్రే చేస్తుంది. అది ఖచ్చితంగా క్లియర్గా ఫేక్ పోర్ట్రేగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఫేక్ని ఆయనే ఒప్పుకున్నారు. కానీ నాకు తెలిసే జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారో నారా లోకేష్ గారో చెప్తేనే కంప్లైంట్ ఇచ్చారు అనేది.